వైసీపీ కార్యకర్తలకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బూస్ట్ ఇచ్చారు అని చెప్పాలి. తాజాగా అంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల మీద వైసీపీ కార్యకర్తలు ఎలాంటి పోరాటం చేయాలి, అలాగే ఎలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే దానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయం పేరుతో సీఎం చంద్రబాబు సాగిస్తున్న వికృత క్రీడను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధులు అలాగే అనుబంధ విభాగాలు రాష్ట్ర అధికార ప్రతినిధులపై ఉంది అంటూ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రధానంగా అంటే అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్షాప్ నిర్వహించారు. ఆ వర్క్షాప్లో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండకట్టాలి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేశారన్నది మాత్రమే రాజకీయ పార్టీ పనితీరుకు ప్రాతిపదిక అవుతుంది అని బలంగా నమ్మారు. చంద్రబాబు మాత్రం మీడియా ద్వారా ప్రజలను ప్రలోభపెట్టే లక్ష్యంగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టుకొని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది. టీడీపీ అనుకూలంగా ఓటు వేసింది. కానీ టీడీపీ తిరిగి వారి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ద్వారా వైఎస్ఆర్సీపీపై తప్పుడు ప్రచారం చేసింది. టీడీపీ వాళ్ళు చేసిన స్కామ్లకు ఆధారాలున్న వాటిపై కూడా ఫేక్ ప్రచారం చేస్తూ ప్రజలు ఆలోచించే అవకాశం లేకుండా చేస్తున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఏంటంటే ఒప్పుకుంటున్నారు కదా వీళ్ళే, టీడీపీ ఎక్కువ ప్రచారం చేస్తుంది మాకంటే సోషల్ మీడియాలో, కాకపోతే దానికి ఒక ఫేక్ ఫ్యాక్టరీ అని పేరు పెట్టారు అంతే. మీరు చేయండి, మీకు కూడా ఎంతకు మించిన విస్తృతమైన సోషల్ మీడియా ఉంది 2019 నుంచి. అలా ఉండబట్టే కదా అప్పట్లో మొత్తం ఎక్కడ చూసినా, ఏ ఫేస్బుక్లో చూసినా, ఏ పోస్ట్ చూసినా వైఎస్ఆర్సీపీతో కనిపించేది. ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? ఇప్పుడు ఎందుకు ఆ సోషల్ మీడియా కార్యకర్తలు ఆ ఫ్యాక్టరీలన్నీ ఏమైపోయినాయి? ఓకే, తెలుగుదేశం పార్టీ ఫేక్ ఫ్యాక్టరీ అనుకుందాం, మరి వైఎస్ఆర్సీపీకి రియల్ ఫ్యాక్టరీ కదా, అది ఫేక్ ఫ్యాక్టరీ కాదు కదా. రియల్ ఫ్యాక్టరీలో మీరు ఎందుకు ఇప్పుడు అవన్నీ చెప్పలేకపోతున్నారు? ఎందుకు సోషల్ మీడియా ఇప్పుడు వెనకబడిపోయింది? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఒకప్పుడు మీరే మెయింటైన్ చేశారు కదా, దాన్ని అద్భుతంగా, చాలా అత్యద్భుతంగా మెయింటైన్ చేశారు కదా. అప్పట్లో అనూహ్య స్పందన వచ్చింది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అతిపెద్ద అదృష్టం అది. ఎవరు పిలిస్తే వచ్చిన స్పందన కాదు, ఇండివిజువల్గా వచ్చిన స్పందన. ఇండివిజువల్గా ఏర్పాటైన సోషల్ మీడియా అకౌంట్స్ అవన్నీ కూడా ఇండివిజువల్గా జరిగిన సోషల్ మీడియా ప్రచారం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా, మంచిగా. ఇప్పుడు అది రావట్లేదంటే ఏంటి లోపం? పక్క వాళ్ళు ఫేక్ ఫ్యాక్టరీలు పెడుతున్నారు, పక్క వాళ్ళు మనకన్నా ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, ప్రజలను ఆలోచించుకోకుండా వాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేస్తారంటే మీరు కూడా చేసేయండి. ఉక్కిరి బిక్కిరి ఏమైంది? ఒక వరుస భూముల వ్యవహారంలో ఒక్క సాక్షిలో కథనాలు తప్ప వేరే దాంట్లో వచ్చినాయా? ఎక్కడైనా ఒక సోషల్ మీడియాలో అయినా చెప్పారా? ఎవరో కొంతమంది లిమిటెడ్గా తప్ప. అదే తెలుగుదేశం పార్టీ ఎంత యాక్టివ్గా ఉంది, ఎంత యాక్టివ్గా ప్రచారం చేస్తున్నారు. ఒక్కటని కాదు, ఇప్పటికీ సూపర్ 6 పథకాలు, సూపర్ 7 అని మీ నోటి నుంచి రావడం తప్ప, ఒకరిద్దరు మాట్లాడడం, జగన్ మాట్లాడడం తప్ప ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడొచ్చింది? అంటే ఇక్కడ పక్కన ఫేక్ ఫ్యాక్టరీలు తయారవుతున్నాయి, మీరు కూడా రెడీ అవ్వండి కాదు. మనం ఎందుకు తగ్గిపోయాం? మన సోషల్ మీడియా ఏమైపోయింది? ఒకప్పుడు పిలవకుండా వచ్చిన సోషల్ మీడియా ఇప్పుడు పిలిచినా కూడా ఎందుకు రావట్లేదు? ఎప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ 2.0 టైంలో మేము అద్భుతంగా చేసేస్తాం, 2.0 వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తను ఆదరిస్తాం. ఎప్పుడో వచ్చిన తర్వాత ఆదరించడం కాదు, ఆల్రెడీ ఒకసారి సపోర్ట్ చేసి గెలిచి అధికారంలో తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఆదరించండి. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఇప్పుడు సపోర్ట్ చేస్తే సోషల్ మీడియా అనేది వస్తుంది. అది కాకుండా పక్కోళ్ళు ఫేక్ ఫ్యాక్టరీ, ఎదురింటోళ్ళు ఫేక్ ఫ్యాక్టరీ, అవి ఫేక్ ఫ్యాక్టరీలు అనుకుందాం. మన కళ్ళకి అన్ని ఫేక్ ఫ్యాక్టరీలే కనిపిస్తాయి, కానీ వాళ్ళ కళ్ళకి అవే రియల్ ఫ్యాక్టరీలు. మరి ఆ రియాలిటీ ఏదో మనం కూడా చూపించాలి కదా, ఎందుకు చూపించలేకపోతున్నాం? అది ప్రశ్నించుకోవాలి. మాట్లాడడం ఓకే, ఒక రకమైన బూస్ట్ ఇస్తున్నారు, కరెక్టే. సోషల్ మీడియాలో కార్యకర్తలు ఇప్పటికీ చాలా యాక్టివ్గా ఉన్నారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలామంది యాక్టివ్గా ఉన్నారు. సపోర్ట్ ఇస్తే వాళ్ళ నిజాలను బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సపోర్ట్ కోసం చూస్తున్నారు. ముందు ఆ పని చూడండి.